హాయ్ హలో ప్రైజ్ లార్డ్, మీరందరూ బాగున్నారండి. మరొక దేవుని వాక్యం చదువుకుందాం. దానికంటే ముందుగా బెంజమిన్ ఈడూరి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్లో అనేకమైన దేవుని మాటలు మేము అందించడానికి ఇష్టపడుతున్నాం. తద్వారా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారు. ఓకే, మంచిదండి. ఈరోజు మనం ఆలోచన చేసుకోగలిగితే దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి. సంఘముతో ఎటువంటి సహవాసం ఈరోజు మనం కలిగి ఉంటున్నాం? సంపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నామా? సంపూర్ణమైన విశ్వాసం చేయగలుగుతున్నామా? సంపూర్ణమైన సమయం దేవుని కొరకు వెచ్చించగలుగుతున్నామా? సంపూర్ణంగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? సంపూర్ణంగా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోగలుగుతున్నామా? ఎక్కడ మన సమయము ఎక్కువ వెచ్చిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సంఘము అనగా ఆయన శరీరం అన్నాడు. ఆయన శరీరంలో మనమందరము కలిపి అనేకమైన అవయవాలుగా ఆయన ఏం చేస్తున్నాడని వాక్యం మాట్లాడుతుందంటే నింపుకుంటున్నాడంట. నింపుకొనిచున్న వాని సంపూర్ణత అయి ఉన్నదని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా ఈరోజు క్రైస్తవునిగా మనము గ్రహించుకోగలిగితే ఖచ్చితంగా మనకి సంఘంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అన్నది ఇక్కడ కనబడుతుంది. సంఘానికి శిరస్సుగా ఆయన ఉన్నాడంట. సంఘము ఎలాగుంది అని అంటున్నాడంటే ఆయన శరీరముగా ఉన్నది. ఆయన శరీరంలో నువ్వు నేను ఎలాగున్నామని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే అవయవాలుగా ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటాడు. 10 మామిడి పళ్ళు కలిపి మంచి మామిడి పళ్ళు ఒక బుట్ట కట్టడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో ఒక మామిడి పండు ఖరాబ్ అయిందనుకోండి, ఆ మామిడి పండు 10 మామిడి పళ్ళు కనుక ఉంటే ఆ 10 మామిడి పళ్ళు కూడా ఏమైపోతాయంటే చెడిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఒక మామిడి పండు విషయంలోనే మనం ఇలా ఆలోచన చేయగలుగుతుంటే మరి మన జీవితం, మన ఆత్మీయ జీవితం, లేకపోతే మన భౌతిక శరీరం, మనము ఈ శరీరానికి ఏమేమైతే అలవాట్లు చేస్తున్నామో ఆ అలవాట్లను బట్టి అవయవాలు పాడైపోతూ ఉంటాయి ఒక్కోసారి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి ఒక ప్రత్యేకత ఇచ్చాడైన. సంఘము అనగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నానని ఒక చోట మాట్లాడతారు. అటువంటి సంఘములో నువ్వు చేర్చబడ్డ తర్వాత నీ విలువను నువ్వు పెంచుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయగలిగితే